పైల్స్ అనేది చాలా సాధారణ పరిస్థితి. దీనిని హెమోరాయిడ్స్ అని కూడా అంటారు. దీన్ని తెలుగులో మొలలు అని అంటారు. ఇవి ఎందువలన వస్తుంది? వీటి లక్షణాలు మరియు నివారణ చర్యలు ఏంటో వనపర్తి ప్రముఖ మొలల వైద్యులు సుధాంశు ముజుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. పైల్స్ అనేది దిగువ పాయు మరియు పురుషనాళంలో కనిపించే సిరలు. ఇవి అప్పుడప్పుడు వాపుగా మారుతాయి. ఇవి ఇతర కణజాలాల్లో వాపును కూడా కలిగిస్తాయి. వాపు అంటే దురద, నొప్పి మరియు మల రక్తస్రావం కూడా కావచ్చు. అంతర్గత పైల్స్ సాధారణంగా పురుషనాళం లోపల నుండి దూరంగా ఉంటాయి మరియు సాధారణంగా కనిపించవు. పైల్స్ రానికి ముఖ్య కారణం అంటే మసాలా ఫుడ్, కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్. ఇది అయితే ఈ మొత్తం మా ఏమంటారు లైఫ్ లో కొంతమంది ఏం చేస్తారు అంటే మసాలా ఫుడ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. చికెన్, మటన్ ఎక్కువ దావా చేయటం, మందు తాగటం, దాని గురించి ఏమవుతుంది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది అంటే కాన్స్టిపేషన్ అవుతుంది. కడుపులో వాటర్ తగ్గిపోతుంది. వాటర్ తగ్గిపోయిన వల్ల ఏమవుతుంది కాన్స్టిపేషన్ అంటే బాత్రూమ్ గట్టిగా వస్తుంది. గట్టిగా రావటం వల్ల మా మూలాధారంలో కొన్ని సన్న నరాలు ఉంటుంది. ఆ నరాల వల్ల ప్రెషర్ పడి మొలలు వస్తుంది. తగ్గడానికి అంటే ఫస్ట్ అయితే కొంతమందికి సింటమ్ అనేది కావాలి. మాకు సింటమ్ ఏమేమి వస్తుంది అని సింటమ్ గురించి నేను ఫస్ట్ సింటమ్ ఫస్ట్ అయితే మంట రావటం, దురద రావటం, కొంతమందికి రక్తం వస్తుంది. కొంతమందికి ఇంకొకటి ఏముంటది అంటే ఊరికే రక్తం వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు వేడి వల్ల రక్తం వస్తుంది. వేడి వల్ల రక్తం ఆన్ టైమే వస్తుంది. 1 డే, 2 డే, 3 డే, 4 డే, 5 డే, 6 డే, 1 మంత్ వస్తుంది అంటే అది మొలలు కారణం. మొలలు ఒకటి సైలెంట్ కిల్లర్. పైల్స్ మొలలు అంటే ఇక్కడ తెలుగులో అంటే మొలలు అంటారు, మా లాంగ్వేజ్ లో అంటే పైల్స్ అంటాం. పైల్స్ అనేది ఒకటి సైలెంట్ కిల్లర్. ఈ సైలెంట్ కిల్లర్ ఏం చేస్తారు అంటే ఓన్లీ బ్లీడింగ్ చేస్తారు. బ్లీడింగ్ అంటే ఓన్లీ బ్లీడింగ్ అవుతుంది, లైట్ గా మంటగా వస్తుంది. బాత్రూమ్ కొంచెం గట్టిగా వచ్చింది, ఏమైనా చికెన్ తిన్నా, ఏమైనా మటన్ తిన్నా అంటే అప్పుడే రక్తం వస్తుంది. ఇదైతే పైల్స్, అప్పుడే జాగ్రత్త కావాలి. తర్వాత వస్తుంది ఫిషర్ అనేది ఏముంటది అంటే మంట రావటం, నొప్పి భయంకరం రావటం, ఫుల్ బ్లీడింగ్ రావటం, తర్వాత అది ఏమంటారు అంటే అది బయట ఉబ్బినట్ట కావటం, స్కిన్ పెద్దగా కావటం, అట్లా ఉంటే అది ఫిషర్. కొంతమందికి ఏముంటది ఒక సైడ్ గట్టిగా అయిపోతుంది, ఫిస్టులా. కొంతమందికి ఉంటది బ్లాంక్ ఫిస్టులా, ఇంటర్నల్ ఫిస్టులా, ఎక్స్టర్నల్ ఫిస్టులా. బ్లాంక్ ఫిస్టులా ఏముంటది అంటే ఒక సైడ్ గట్టిగా అయిపోయి భయంకరం నొప్పి లేస్తుంది, పేషెంట్ కి జ్వరం కూడా వస్తుంది. ఎక్స్టర్నల్ ఫిస్టులా ఏముంటది అంటే లీకేజ్ అయిపోయి సీమ్ మొత్తం బయటికి వచ్చి సన్న కాకాగడ్డలాగా రంధ్రం పడుతుంది, అప్పుడప్పుడు సీమ్ వస్తుంది. అండ్ ఇంటర్నల్ ఫిస్టులా అంటే అప్పుడప్పుడు లోపలే ముడ్డి లోపలే మా మల ద్వారం లోపల గుంజటం అనిపిస్తున్నాం, అదే ఇంటర్నల్ ఫిస్టులా. సో మా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ 100% గ్యారంటీ, ఫ్యూచర్ లో రాకుండా మేము చేసిస్తాం. ఏమి ఇబ్బంది లేకుండా అంటే ఫ్యూచర్ లో అది చాలా భయంకరం నొప్పి ఉంటుంది, కూర్చునేకి రాదు, రెస్ట్ ఉండాలి, అట్లా ఏం అవసరం లేదు. రావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెల రోజు టైం పడుతుంది. మొత్తం మా బద్దంకి అంటే నెల రోజు కంపల్సరీ టైం పడుతుంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా మేము మొత్తం ట్రీట్మెంట్ కి 100% గ్యారంటీగా సొల్యూషన్ చేసి ఇస్తాం. నార్మల్ అమౌంట్ కి అయిపోతుంది. 6,000, 7,000, 8,000 లోపల కంప్లీట్ అయిపోతుంది ట్రీట్మెంట్. నేను 10 years మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది మాకి. 10 years కి నేను చేస్తున్న ఈ ట్రీట్మెంట్ మొత్తం. అండ్ అందరికి 99% సొల్యూషన్ అయింది. ఏదైనా ఒక ఇది ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ సరి వస్తే నేను ఫ్రీగానే చేసిన, గ్యారంటీగా కంప్లీట్ అయిపోయింది.